ప్రస్తుతం మనతో పాటు మల్కా యశస్వి గారు ఉన్నారు, బీజేవైఎం స్పోక్ పర్సన్. సో చెప్పండి యశస్వి గారు, ఇప్పుడు రంగారెడ్డి అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. పేద ప్రజల జోలికి రావడం, తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు చిన్న చిన్న పిల్లలు సైతం రోడ్డు మీదకి రావడం మొట్టమొదటిసారిగా చూస్తున్నాం అనుకుంటా. సో ఏమంటారు ఒక బీజేవైఎం నాయకుడిగా? ఎందుకంటే మీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. మీ నాయకులేమో ఫస్ట్ సపోర్ట్ చేశారు స్టార్టింగ్లో, మీరు కూడా ఇప్పటికీ హైడ్రాకి మద్దతు ఇస్తున్నారా? ఏంటి మీ వర్షన్ ఏంటి అసలు? ఫస్ట్లో హైడ్రా అని చెప్పినప్పుడు మన వాటర్ బాడీస్ అన్నింటినీ సేవ్ చేయాలి, ఎఫ్టీఓలు ఉన్న ఇవి కులగొట్టాలన్నప్పుడు బీజేపీ లీడర్స్ కూడా అందరూ పార్లమెంట్ వెళ్ళిన వాళ్ళు కానీ అందరూ సపోర్ట్ చేసినారు. కానీ తర్వాత ముందుకు వస్తున్న కొద్దీ పెద్ద పెద్ద వాళ్ళని ఎవరినైతే ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళని వదిలేయడం, అలాగే ఓఎస్సీ కాలేజ్ అలా వదిలేయడం, అలాగే నిన్న మొన్న చూస్తే మన అమీర్పూర్లో ఎట్లయితే చేసింది, ఇవన్నీ మేము యాక్సెప్ట్ చేస్తలేము. ఇప్పుడు కోర్టు కూడా ఇవాళ తీర్పిచ్చింది. ఏమనంటే మేము స్టే ఇవ్వాల్సి వస్తుంది, సండే రోజు కూర్చాల్సిన అవసరం ఏమున్నది అని చెప్పేసి వచ్చింది. మేమేమంటున్నామంటే మా పార్టీ నుంచి ఇప్పుడు వాటర్ బాడీలో ఉన్న ఏమైతే కూర్చోండి, కానీ పేదలు కానీ ఉన్నారనుకో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఎవరో కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు మేనేజ్ చేసుకొని గవర్నమెంట్ ఆఫీసర్లు మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి ఇట్లాంటి కన్స్ట్రక్షన్ అంతా సెటప్ చేసింది. ఇప్పుడు ఒక జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళు ధర్నీలు ఉన్నదో చూసుకున్నారు, కరెంట్ బిల్ వస్తుందో అన్ని కరెక్ట్గా ఉన్నాయి చూసుకొని కొనుక్కున్నారు. సో వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళని కూలగొట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇవాళ మీరు ఎంతసేపటికి ఓఎస్సీ కాలేజ్ జోలికి వెళ్తున్నారు, కేవలం మీరు బీజేపీ కాబట్టి ఎంఐఎంని టార్గెట్ చేద్దామనే ఇష్యూలో రేవంత్ రెడ్డిని ఆపోజిషన్. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తకైనా ఎవరికైనా లీడర్ కన్నా వాటర్ బాడీలో ఉంటే కూలగొట్టండి అని మేము ఫస్ట్ డేనే చెప్పినాం. సో మా స్టాన్స్ ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ అయితే ఫస్ట్ కూలగొట్టండి అని కూడా చెప్పింది కూడా మేమే, మా ఎంపీ గారే. ఇంకొకటి ఏంటంటే పేదవాళ్ళది కూలగొట్టద్దని చెప్పింది కూడా మేమే ఫస్ట్లో. ఇప్పుడు మూసీ ప్రక్షాళన అని చెప్పి 1,50,000 కోట్లు అన్నారు. ఒకవేళ వీళ్ళది కూలగొట్టేది ఉంటే సండే కూలగొట్టేదని అవసరం ఏముంది? వాళ్ళకి ఏదైనా ఫండ్ ఉంటుంది కదా, నువ్వు 1,50,000 కోట్లు పెట్టుకున్నప్పుడు కంపన్సేషన్ ఫండ్ లేకపోతే వీళ్ళని షిఫ్ట్ చేయించే బాధ్యత ఎవరు తీసుకుంటారు అన్నది గవర్నమెంట్ ముందు చెప్పాలి. అదొకటి. ఇంకొకటి సండే కూల్చాల్సిన అవసరం లేదు, మంచి నోటీస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బ్రదర్ ఉంటేనేమో వాళ్ళకి స్టే తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అదే ఒక పేదోడు ఏం తెలియకుండా వాళ్ళు 1,000 అట్లా వేసుకొని 10 సంవత్సరాలు అనుకొని కొనుక్కుంటే ఈ ఇల్లు అనేది ఒక డ్రీమ్ లైఫ్లో అనుకుంటే ఒక్కసారి వస్తుందని వాళ్ళు అంత గ్రేట్గా షిఫ్ట్ అయితే 1 వీక్లో నిన్న చూసినాం మనము. వారం రోజులలో ఆ తోరణాలు కూడా ఎండిపోలే, అట్లాంటి ఇల్లు కూలగొట్టారు. చాలా బాధాకరం కదా. అట్లా అది చేయొద్దని అంటున్నాం. రంగనాథ్ గారు ఫస్ట్లో మేము అందరం సపోర్ట్ చేసినాం, కావాలంటే మేము కూడా ముందుకు వస్తామని చెప్పినాం, మీతో పాటు పనిచేస్తామని చెప్పినాం. కానీ ఇప్పుడు ఇట్లా చేయడం తప్పు కదా. వాళ్ళ కోర్టు తీర్పు కూడా చేయడం కూడా చాలా స్ట్రాంగ్ మెసేజ్ కదా. సో ఇప్పుడు రైతుల గురించి సడన్గా మళ్ళీ రైతుల కింద ప్రేమ గుర్తుకొచ్చింది, ఏమన్నా పాలిటిక్స్ డైవర్షన్లో భాగంగానే? ఈ హైడ్రా అనేది ఒక డైవర్షన్ అని మేము అంటున్నాం. ఇప్పుడు ఇన్ని రోజులు ఏమన్నారు, డిసెంబర్లో ఎలక్షన్స్ అయిపోయినాయి, తర్వాత మళ్ళీ కోడ్ వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, కోడ్ వచ్చిందని చెప్పి 6 గ్యారెంటీల గురించి మర్చిపోయినాం. సరే వాళ్ళు గవర్నమెంట్ వచ్చిందని చెప్పి మేము ఇది చేస్తాం, 100 రోజులలో మళ్ళీ మేము అన్ని 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామని చెప్పినారు. ఆ 100 రోజులు అయిపోయినాయి, 150 రోజులు అయిపోయినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ డిసెంబర్ వస్తే 1 ఇయర్ అయిపోతుంది. డిసెంబర్ 9th రోజు మొత్తం లోన్స్ అన్ని వేవియర్ చేస్తాను రేవంత్ రెడ్డి, మీరు వెళ్ళి తీసుకొని నేను చేస్తాను. 1 ఇయర్ కూడా అయిపోయింది కదా, ఇప్పటికీ 10% కూడా సరిగ్గా లోన్ వేవియర్ కాలే. అలాగే మిగతా 4 గ్యారెంటీలు ఏమైనాయి? వీళ్ళకి గుర్తునేది 1 2 గుర్తుంటే కాదు కదా. సో మిగతా గ్యారెంటీల గురించి డైవర్ట్ చేయడానికి ఇలా హైడ్రా రోజు సండే మార్నింగ్ అందరు ఇంట్లో ఉంటారు, సండే మార్నింగ్ ఇవన్నీ కూల్చేస్తే ఒకటి కోర్టు ఓపెన్గా ఉండదు, వీళ్ళు ఏం స్టే తీసుకొని రాలేరు. ఇంకోటి ఏంటంటే అందరు ఇంట్లో కూర్చుంటారు, ఇది ఒక తమాషా చూపించినట్టుగా చేస్తున్నారని చెప్పేసి మేము భావిస్తాం. ఓకే. సో మరి ఇప్పుడు రైతుల పక్షాన అంటే మొత్తం పోరాడతారు, ఎందుకంటే గతంలో కేటీఆర్ 2-3 చోట్ల దీక్ష చేపట్టింది, మళ్ళీ ఆపేయడం అనేది జరిగింది. మీరైనా కంటిన్యూ చేస్తారా 2 లక్షల రుణమాఫీ అయ్యే వరకు? మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అన్నది వాళ్ళు కరెక్ట్గా ఒకవేళ ఇవ్వగలిగితే ఓకే, లేదంటే మేము రోజు మొన్న జేపీ నడ్డా గారు వచ్చి కూడా అదే చెప్పినారు. మా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ అసెంబ్లీలో కూడా పార్లమెంట్లో కూడా కొట్లాడతారు, అట్లాగే ప్రజల నుండి కూడా ఇట్లా ధర్నాలు చేస్తూనే ఉంటాము. మన డిఎస్సి నోటిఫికేషన్ గురించి కానీ 1:100 గురించి కానీ మా బీజేవైఎం కూడా మహేందర్ అన్న నాయకత్వంలో చాలా కొట్లాటలు చేసింది. మేమే 4-5 సార్లు అందరం అరెస్ట్ అయినాం. చాలామంది ఇష్టం. మోతీలాల్ నాయక్ గారు మొన్న అంత పెద్ద మూమెంట్ తీసుకొచ్చి చేసినారు, ఆయనను కూడా ఇది చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు స్టేట్లో. సో ఇచ్చిన 6 గ్యారెంటీలు కరెక్ట్గా వీళ్ళు ఇవ్వకపోతే బీజేపీ అన్నది మొత్తం రోడ్డు మీద వచ్చేసి మొత్తం ధర్నాలు కూడా చేసి అన్ని కార్యక్రమాలు చేయడం. సో పేద పక్షాన పోరాడే ఏకైక పార్టీ బీజేపీ. సో బీఆర్ఎస్ లెక్క కాదు, డెఫినెట్గా పేద ప్రజలకు న్యాయం చేసే వరకు బీజేపీ పోరాటం ఆగదని చెప్పి కూడా యశస్వి గారు చెప్తున్నారు. ఇది యశస్వి గారు.